ప్రముఖ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయం నుండి పార్టీలో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్ననలు పొందిన సాయిచంద్ హఠాన్ మరణం యావత్ తెలంగాణను కన్నీరు పెట్టించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కుటుంబానికి 1.5 కోటి ఆర్థిక సాయంతో పాటు సాయిచంద్ భార్య వేదా రజనీకు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చింది. ఇటీవలే వేదా రజనీ ఆ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాయిచంద్ భార్య వేదా రజనీకి సంబంధించిన అంశాలతో పాటు సాయిచంద్తో తన ప్రయాణం ఎలా సాగింది అనే అంశాలను తెలుసుకుందాం. వేదా రజనీ 1986 మార్చి 4న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వేదా రజనీ కొన్నాళ్ల పాటు జడ్చర్లలోని నాగార్జున హైస్కూల్లో చదివారు. 2000వ సంవత్సరంలో దిల్సుఖ్ నగర్లోని ప్రగతి కాలేజీలో ఇంటర్లో చేరారు. రెడ్డి హాస్టల్లో ఉండేవారు. చిన్నప్పటి నుండే కూచిపూడి, భరతనాట్యం, కథాకళి నేర్చుకున్నారు. కాలేజీతో పాటు రవీంద్ర భారతి లాంటి వేదికలపై పలు ప్రదర్శనలు ఇచ్చారు. అదే టైంలో తెలంగాణ మలివిడత ఉద్యమం మొదలైంది. ఇక సాయిచంద్ ఎస్వీఎస్లో డిగ్రీ చదువుతూనే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ విద్యార్థి సంఘాల్లో యాక్టివ్గా ఉండేవారు. పలు చోట్ల విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పోరాటం చేసేవారు. కళాకారులంతా అప్పుడప్పుడు కలిసేవారు. అలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరికి ముఖపరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు కాలేజీ అయిపోయాక బయట కలుసుకునేవారు. ఆ టైంలోనే సాయిచంద్ మిగతా విద్యార్థుల కంటే భిన్నంగా కనిపించారని వేదా రజనీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సాయిచంద్తో ఎప్పుడు మాట్లాడినా విద్యార్థుల సమస్యలు, తెలంగాణ ఏర్పాటు అవసరంతో పాటు సామాజిక సమస్యల గురించే ఎక్కువగా మాట్లాడేవారు. దీంతో సాయిచంద్ చాలా స్ట్రగుల్ అయ్యారని అతని మాటలను బట్టి వేదా రజనీకి అర్థమైంది. ఎప్పుడు కలిసినా ఆ మాటలే తప్ప ఇతరత్రా కామెంట్లు చేసేవారు కాదని, చాలా తక్కువగా మాట్లాడేవారని వేదా రజనీ చెప్పారు. అదే టైంలో సాయిచంద్ పరిస్థితి కూడా అర్థమైంది. ప్రత్యేకంగా ఏదైనా గిఫ్ట్లు ఇస్తే తీసుకునేవారు కాదు. అప్పట్లో స్టూడెంట్లకు స్కాలర్షిప్ వస్తేనే హాస్టళ్లలో భోజనం ఉండేది. స్కాలర్షిప్ రాకపోతే విద్యార్థులు పస్తులుండేవారు. ఆ పరిస్థితి అర్థమై భోజనం చేద్దామన్నా సాయిచంద్ వచ్చేవారు కాదు. ఏ ఇబ్బంది ఉన్నా బయటకు పెద్దగా చెప్పేవారు కూడా కాదు. అలా సాయిచంద్ వ్యక్తిత్వం వేదా రజనీకి నచ్చింది. ఇక సాయిచంద్ కూడా బయటి వారితో చాలా తక్కువగా మాట్లాడేవారు. తాను ఏదైనా చెప్పాలనుకుంటే వేదా రజనీకి మాత్రమే చెప్పేవారు. వేదా రజనీ తన కాలేజ్ అయ్యాక తన ఫ్రెండ్స్తో కలిసి సాయిచంద్ చదువుతున్న కాలేజీ వద్దకు వచ్చేవారు. సాయిచంద్ మాత్రం ఎప్పుడూ తన కాలేజీకి గానీ హాస్టల్ దరిదాపుల్లో కూడా వచ్చేవారు కాదని, సాయిచంద్కి విద్యార్థుల సమస్యలు, పాటలు, పుస్తకాలు చదవడమే ప్రపంచంగా ఉండేదని చెప్పారు వేదా రజనీ. అన్ని వర్గాలకు సంబంధించిన హాస్టల్లో ఉండే సమస్యలతో పాటు బ్రెయిలీ స్టూడెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జరిగే పోరాటాల్లో సాయిచంద్ పాలు పంచుకోవడం చూశారు వేదా రజనీ. ఓసారి కాలేజీలకు సంబంధించి ఓ కల్చరల్ ప్రోగ్రాంలో వేదా రజనీ డాన్స్ చేశారు. అప్పటి వరకు వేదా రజనీ డాన్సర్ అని తెలిసినా అంత బాగా డాన్స్ చేస్తారని సాయిచంద్కి తెలియలేదు. ఆ ప్రోగ్రాం అయ్యాక సాయిచంద్ వేదా రజనీతో మాట్లాడుతూ మీతో కలిసి ఒక ఫోటో దిగుతానని చెప్పి ఫోటో దిగారు. 2 రోజుల తరువాత ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి సాయిచంద్కి ఆ ఫోటోలు ఇచ్చారు. అప్పటికి వీరంతా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. ఆ ఫోటోలను చూసిన సాయిచంద్ ఈ ఫోటోలు బాగోలేదని, తాను అసలు సెట్ కాలేదని ఆ ఫోటోని చింపేశాడు. కేవలం వేదా రజనీ ఉన్న ఫోటోను మాత్రమే దగ్గర పెట్టుకున్నారు. తరువాత ఆ ఫోటోగ్రాఫర్ని మళ్ళీ కలిసి వేదా రజనీ ఉన్న ఫోటోనే ప్రత్యేకంగా తీసుకొని తన పర్సులో పెట్టుకున్నాడని, ఆ విషయం తనకు తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని చెప్పారు వేదా రజనీ. ఇక అప్పటి వరకు సాయిచంద్ ఓ స్టూడెంట్గా తెలిసినని, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడని అర్థమైందని, అయితే సాయిచంద్ ప్రజా గాయకుడని తెలిసినా ఎలా పాడతారో తెలియదని, ఓసారి అమ్మ గురించి పాట పాడుతుంటే విన్నానని, ఆ పాట విని కన్నీరు పెట్టుకున్న వారిలో తాను కూడా ఉన్నానని చెప్పారు వేదా రజనీ. అలా కొన్నాళ్ళు అయ్యాక ఫ్రెండ్స్తో అందరూ కలిసి ఉన్న టైంలో తాము ఇద్దరం ముందు నడుస్తున్నామని, సాయిచంద్ తనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ఉందని చెప్తే నేను నవ్వి ఊరుకున్నానని, అప్పుడే సాయిచంద్ పర్సనల్ లైఫ్లో చాలా సంతోషంగా ఉండడం తాను మొదటిసారిగా చూశానని చెప్పారు. అలా వీరి ప్రేమ మొదలైంది. అలా సాయిచంద్ ఓవైపు ఉద్యమంలో పాల్పంచుకునేందుకు పూర్తిగా టైం కేటాయించారు. ఆయన డిగ్రీ కంప్లీట్ అయిన టైంలో బెస్ట్ హీరో ఆఫ్ ద కాలేజ్గా ఎంపికయ్యారని, ఆయనకు వచ్చిన షీల్డ్లు గోని సంచి నిండా ఉన్నాయని చెప్పారు. అప్పటికే తీవ్రమైన తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ రాష్ట్ర నలుమూలలా జరుగుతున్న ఉద్యమాల్లో పాటలు పాడేందుకు వెళ్లేవారు. ఆయన్ను కలిసే టైం కూడా ఉండేది కాదు. ఆయన్ను కలవాలంటే పాటల రికార్డింగ్ టైంలో ఓ అరగంట మాత్రమే మాట్లాడి వెళ్లిపోయేవారు. ఇక తెలంగాణ ఉద్యమం తీవ్రమయ్యాక కేసీఆర్తో పాటు కలిసి పయనించిన అనేక మంది ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు, కవులు, రచయితలు, ప్రజా సంఘాలతో పాటు సాయిచంద్, వేదా రజనీ కూడా భాగస్వాములయ్యారు. సాయిచంద్ పాటలకు పలు వేదికలపై వేదా రజనీ డాన్స్ చేసేవారు. ఇక ఉద్యమ సమయంలో
విషయంలో నిర్బంధాలు జరిగాయి. సాయిచంద్ ఒక్కడే పలు చోట్లకు వెళ్లేవాడు. డబ్బులు కూడా ఉండేవి కాదు. ఆయన ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే ప్రోగ్రామ్స్ నిర్వాహకులు ఛార్జీలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఇక నిర్బంధం టైంలో పలువురు నేతలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలోనూ నిర్బంధం తీవ్రంగా ఉండేది. సాయిచంద్ కూడా టార్గెట్ గా మారాడు. చాలాసార్లు సాయిచంద్ ని తీసుకెళ్లి ఏదైనా చేస్తే దిక్కులేదు అని కూడా కామెంట్లు వచ్చాయి. దీంతో సాయిచంద్ కి సంబంధించిన సమాచారాన్ని అనుక్షణం తన స్నేహితులకు ఫోన్ చేసి కనుక్కునేవారు వేదారాజ్ని. సహ విద్యార్థులు కూడా అండగా నిలబడేవారు. ఓవైపు ఉద్యమంలో సాయిచంద్కు తోడు నీడగా ఉంటూనే పీజీ పూర్తి చేశారు వేదారాజ్ని. అప్పటికి 3 ఏళ్ల ముందే డిగ్రీ పూర్తి చేసిన సాయిచంద్ పూర్తిగా తెలంగాణ ఉద్యమం వైపు వెళ్లారు. ఆ టైంలో వేదారాజ్నికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయిచంద్తో ప్రేమలో ఉన్నట్లు వేదారాజ్ని ఇంట్లో తెలియదు. సాయిచంద్ అప్పటికే తన తండ్రికి ఆ విషయం చెప్పేశారు. ఇక పలు సంబంధాలను వేదారాజ్ని రిజెక్ట్ చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులకు విషయం చెప్పాల్సి వచ్చింది. ముందు ఇంట్లో ఒప్పుకోలేదు. అందుకు కారణం ఏంటనే అంశంపై వేదారాజ్ని మాట్లాడుతూ, మా ఇద్దరిది ఒకే జిల్లా. మా తల్లిదండ్రులకు ఉద్యమం గురించి తెలుసు. రాష్ట్ర ఏర్పాటుకు కదిలిన కోట్లాది మందిలో వారు కూడా ఉన్నారు. కానీ వారి ప్రపంచం వేరు. ప్రజా గాయకులకు సంబంధించి పెద్దగా ఐడియా లేదు. నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని ఒకే ఒక్క నమ్మకం ఉన్నా అందరి తల్లిదండ్రుల్లో ఉన్న భయమే వారిలో కనిపించింది. సాయిచంద్ గురించి ఎంక్వైరీ చేస్తే ఉద్యమకారుడని, ప్రజా గాయకుడని చెప్పారు. వారి ఊరైన ఆత్మకూరు అమరచింతకు వెళ్లి ఎంక్వైరీ చేస్తే అప్పటికే సాయిచంద్ హైదరాబాద్లో 10 ఏళ్ల నుండి ఉంటున్నందున వారికి వివరాలు తెలియలేదు. ఇక సామాజిక ఆర్థిక పరిస్థితులు, నేపథ్యాలు కూడా వేరు. దీంతో నేను నా తల్లిదండ్రులను ఒప్పించేందుకు 6 నెలల సమయం పట్టింది. ఓసారి సాయిచంద్తో మాట్లాడతామని నాన్న చెప్పారు. వారితో మాట్లాడాక సాయిచంద్ నచ్చినా లైఫ్లో సెటిల్ కావడంపైనే వారు టెన్షన్ పడ్డారు. వారికి మేం భరోసా కల్పించాం. మేం పరిచయం అయ్యాక ఆ పరిచయం ప్రేమగా మారడం, పెద్దలను ఒప్పించేందుకు ఇలా దాదాపు 8 ఏళ్ల తర్వాత పెళ్లి వరకు వచ్చామని చెప్పారు వేదారాజ్ని. 2011లో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. అయితే సాయిచంద్ అప్పటికే తెలంగాణ ఉద్యమంలో పలు వేదికలపై పాటలు పాడేవారు. పెళ్లి తేదీ నిర్ణయించాలంటే సాయిచంద్ ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో ఆయన వరంగల్ మీటింగ్కి వెళ్లారు. అక్కడి నుండి కోదాడ, ఖమ్మం ఇలా పలు చోట్లకు వెళ్లాల్సి ఉంది. ఆ బిజీలో పడి ఇంటికి రావడం మర్చిపోతాడేమన్న ఉద్దేశంతో వేదారాజ్ని కూడా ఆ మీటింగ్కి వెళ్లారు. సాయిచంద్కు ఆయన ట్రూప్కి ప్రత్యేక వాహనం ఉండేది. అప్పటికి వారం పాటు సాయిచంద్ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్లోనే ఉండడంతో నిద్ర లేదు. వరంగల్ నుండి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అంతా నిద్రపోయారు. ఆ టైంలోనే వారి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చిన్న లోయలోకి వెళ్లిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఆ ప్రమాద విషయం చెప్పకుండానే ఇంటికి వచ్చేశారు. ఇంట్లో పెళ్లి డేట్ నిర్ణయించారు. అలా వీరి వివాహం 2011లో జరిగింది. వీరి పెళ్లికి హరీష్ రావు హాజరయ్యారు. ఇక పెళ్లికి ముందు రోజు కూడా సాయిచంద్ ప్రోగ్రామ్స్కే వెళ్లాడు. పెళ్లి రోజు, పెళ్లి మరుసటి రోజు మాత్రమే ఉండి మళ్లీ ప్రోగ్రామ్స్కి వెళ్లిపోయేవారు సాయిచంద్. సాయిచంద్ని కలవాలంటే ప్రోగ్రామ్స్ వద్ద మాత్రమే ఛాన్స్ ఉండేదని, సాయిచంద్ పాటలు పాడుతుంటే నేను వేదిక కింద ప్రజలతో కలిపి కూర్చొని చూసేదాన్నని, ఆయనతో మాట్లాడేందుకు కేవలం జర్నీలోనే సమయం ఉండేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వేదారాజ్ని. అప్పటికే వీరిద్దరూ హైదరాబాద్లోనే ఉండేవారు. ఇక రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా ఉన్న టైంలో సాయిచంద్కి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. యాసిడ్ పోస్తామని, చంపేస్తామని కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఆ టైంలో తోటి ఉద్యమకారులతో పాటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండగా నిలిచారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వేదారాజ్ని. వీరికి 2 పిల్లలు. అబ్బాయి పేరు శిరీష్, అమ్మాయి పేరు నది. ఇక గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక వేదారాజ్ని మాట్లాడుతూ కేసీఆర్ గారు సాయిచంద్ని తమ కుటుంబ సభ్యుడిగా ఆదరించడంతో పాటు తమకు మానసిక స్థైర్యం ఇచ్చారని, అందుకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. సాయిచంద్ చూపెట్టిన మార్గంలో నడుస్తానని చెప్పారు. తన కోసం కాకుండా సమాజంలో మార్పు రావాలని కోరుకునే సాయిచంద్తో తాను కొన్నిసార్లు వెంట నడిచానని, అయితే 2003 నుండి ఆయన నీడ తానే అయ్యానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. మరో ఇంటర్వ్యూలో వేదారాజ్ని మాట్లాడుతూ సాయిచంద్ కుటుంబ పరిస్థితులను, ఆయన పడిన హృదయ విదారక పరిస్థితులను వివరించారు. ఆ వివరాలు సంక్షిప్తంగా ఆమె మాటల్లోనే. సాయిచంద్ది పేద కుటుంబం. మా మామగారు వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన తాత కూడా అదే బాటలో ఉండేవారు. పేదల కోసం పాటుపడేవారు. అయితే ఆస్తులేవీ లేవు. సాయిచంద్ తల్లిగారే బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించేవారు. ఉద్యమకారుల ఇళ్ల వద్ద ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వారి కుటుంబానికి అదే పరిస్థితి. కుటుంబ పరిస్థితి నేపథ్యంలో ఆ ఊళ్ళో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో భోజనం చేసి వచ్చి ఇంట్లో నిద్రపోయేవారు సాయిచంద్. అప్పట్లో బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అవి ఊరికి చివరన ఉండేవి. సాయిచంద్ తల్లిగారు రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకున్నారు. సాయిచంద్ అన్న ఊరి మధ్యలో ఉన్న హ్యాండ్బోర్ నుండి వందల సంఖ్యలో బిందెలతో నీళ్లు మోయాల్సి వచ్చేది. కొన్నిసార్లు మేస్త్రి రాకపోతే వారే పనులు చేసుకునేవారు. అప్పట్లో ఊరికి చివరన వీరి ఇల్లు ఒక్కటే ఉండేది.
తల్లికి పిల్లలిద్దరూ హెల్ప్ చేసేవారు. అయితే 2001లో సాయిచంద్ తల్లి బట్టలు ఆరేస్తుండగా కరెంటు వైర్ తగిలి చనిపోయారు. తల్లిని కాపాడేందుకు వెళ్లిన సాయిచంద్కి కూడా కరెంట్ షాక్ కొట్టింది. స్పృహ కోల్పోయాడు. లేచి చూశాక తల్లి లేదని తెలిసింది. దీంతో ఆ విషయాన్ని తట్టుకోలేక ఇంట్లోనే ఉండిపోయి 6 నెలల పాటు సూర్యోదయం చూడలేదు. ఆ తరువాత సాయిచంద్ అన్న ఆర్మీకి వెళ్లాడు. తండ్రి అప్పటి పరిస్థితుల నేపథ్యంలో రెండో వివాహం చేసుకున్నారు. ఆ టైంలోనే సాయిచంద్కి వైట్ జాండీస్ అయ్యాయి. దీంతో మేనత్త అమ్మమ్మ వచ్చి తీసుకెళ్లి తమకు ఉన్న దాంట్లో వైద్యం చేయించారు. దీంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఇంటర్ పూర్తయ్యాక కట్టెలు కొట్టి 200 రూపాయలు జత బట్టలు తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు. ఆ 200 రూపాయల్లో 100 రూపాయలతో బట్టలు కొనుక్కున్నాడు. పలు చోట్ల నిద్ర లేకుండానే గడిపాడు. చివరికి ఇంటర్ కాలేజీలో సీట్ రావడం, హాస్టల్లో ఉండేందుకు ఛాన్స్ లభించింది. అలా సాయిచంద్ హైదరాబాద్కు చేరారు. నాతో సాయిచంద్ ఎప్పుడూ ఒక మాట అనేవారు. నేను అన్న ఎన్నో 100 బిందెల నీళ్లు మూసి కట్టుకున్న ఇల్లు. ఆ ఇల్లు అమ్మ కోరిక. అందుకే ఆ ఇంటి నుండి ఇసుక రేణువు రాలినా మాకు చాలా బాధ అనిపిస్తుందని చెప్పారంటే ఓ పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునే విషయంలో ఎంత ఇబ్బంది పడుతుందో నాకు అర్థమైంది. ఇతరులకు చెప్పుకోలేని బాధలు, అవమానాలు, బెదిరింపులు ఇలా ఎన్నో సాయిచంద్ జీవితంలో ఉన్నాయి అని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే సాయిచంద్ ఇప్పటికీ వేరే ప్రాంతానికి పాటలు పాడడానికి వెళ్లారనే అనుకుంటున్నామని, ఆయన లేడనే విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. తాత, తండ్రి పాటలతో ప్రభావితమైన సాయిచంద్ 6వ తరగతి నుండి పాటలు పాడేవారని, అయితే ఏది పడితే అది పాడేవారు కాదని, ఆయన పాటల్లో మంచి మాట ఉంటుందని చెప్పారు. సాయిచంద్ అప్పట్లో తన అవసరాల కోసం పార్ట్ టైం జాబ్స్ కూడా చేశారని, అతని వద్ద ఉన్న ఒకే ఒక్క మడతపెట్టిన 100 రూపాయల నోటుని దాదాపు 6 నెలల పాటు చూశానని, పేదరికం, కష్టాలు అంటే ఏంటో సాయిచంద్కు ప్రత్యేకంగా అర్థం కావాల్సిన పరిస్థితి లేదని చెప్పారు వేదారజని. ఇక సాయిచంద్ తండ్రి కూడా అప్పట్లో వామపక్ష భావజాలంతో ఉండేవారు. పలు జంటలకు ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలో సాయిచంద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివాహం గురించి మాట్లాడుతూ, మేము పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. వేదారజని తన ఇంట్లో ఒప్పించేందుకు చాలా ఒత్తిడికి గురైంది. అయినా వారు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఎందుకంటే నేను లేని రోజున ఆమె కుటుంబమే ఆమెకు అండగా నిలబడే పరిస్థితి ఉండాలి. మానసిక స్థైర్యం ఇవ్వాలి. మేం ప్రేమించుకునే రోజుల్లోనే చాలామంది తోటి విద్యార్థులు రకరకాల కామెంట్లు చేసి మమ్మల్ని విడదీయాలని చూశారు. అయినా ఒకరంటే ఏంటో మరొకరికి తెలుసు. రోజు కలిస్తేనే ప్రేమ ఉన్నట్లు కాదు, మనసులో నుండి రావాలి అని చెప్పారు. అలా తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని రచించుకుని బాణీలు కట్టిన సాయిచంద్ ఆకస్మిక మరణం చాలా బాధాకరమని చెప్పవచ్చు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు మాత్రం తెలంగాణలో ప్రతి చోట ఉంటాయి. ఆ పాటల్లోనే ఆయన కూడా ఉంటారు. ఇవి వేదారజని సాయిచంద్కి సంబంధించిన అంశాలు.